దేవుని దగ్గర రావడానికి అదే దేవుని జ్ఞానం కావాలంటే. దేవుని జ్ఞానం మనకు ఉన్నట్లయితే పిల్లరా సమయానికి రావాలి. ఇప్పుడు ఎక్కడైనా పనికి వెళ్తారు, మీరు ఉద్యోగం చేస్తారు, మీరు ఏదో చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఉద్యోగం చేస్తారు. మరి మీరు అందరూ ఉద్యోగస్తులు అనుకోండి, కాసేపు అందరూ ఉద్యోగస్తులేనా? ఆయనే కాపని చేతులు ఎత్తండి. మీరందరూ ఉద్యోగస్తులు. అబ్బో, మనకు అందరూ ఉద్యోగస్తులే ఉన్నారే మన చర్చిలో, ఉద్యోగస్తులు. మీరు 10ంటికి ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు 11ంటికి వెళ్ళావు. వెళ్ళారా? ఏమంటారు అక్కడ హెడ్? ఏమంటారండి? ఇక సాలే బాబు, నువ్వు నీ ఇంటి దగ్గర పో, నీకు ఉద్యోగం వద్దు, నీ వద్దు, నీకు ఉద్యోగం ఎందుకు అని చక్కగా ఇంటికి పంపుతాడు. అవునా? అట్లాగే ఆ విధంగా చేస్తాడని భయంతో మనం 9:30కి వెళ్ళి కూర్చుంటాం ఆఫీస్కి. అవునా? అవునా కాదా చెప్పండి? ఇక్కడ ఎత్తట్లేదండి, మాకు అదే బాధ అయిపోయింది. ఇటు ఎత్తట్లా, ఇటు ఎత్తట్లా. అసలు ఇలా చేతులు ఉన్నాయా లేవో నాకు అనుమానమే. అసలు చేతులు ఉన్నాయా? ఉంటే 2 చేతులు ఎత్తండి. ఆహా, అబ్బో, ఉండేలే, చేతులు ఉండేలే. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మీరు పనిచేసే చోట యజమాని అంటే అంత భయం ఉన్నప్పుడు దేవుడు అంటే మీకు భయం లేదండి. ఆ యజమాని మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఆయన. ఈ లోక యజమానికి భయపడినప్పుడు ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడికి భయపడరా మీరు? ఏమండి, భయపడరా? భయపడరా అంటే మొహం పెట్టి తిప్పుకున్నారు. ఇటు చూడలా, ఇంత చూస్తారు, మీరు ఎందుకు చూస్తారు? ఏమండే అయ్యగారులు, అమ్మగారులు, ఏంటి సంగతులు? ఏం లేవా? దేవుంటే భయం ఉందా మీకు? భయం ఉందా? భయం ఉంటేనే అబ్రహాము ఉన్నాడు, దేవునికి భయపడ్డాడు, విశ్వాసులకే తండ్రి అయినాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనీసం విశ్వాసులు తండ్రి అక్కర్లా, కనీసం మనం దేవుని యందు విశ్వాసం కలవాలా అయితే చాలు, దేవుని యందు భయం కలిగి.